రైల్స్ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీయడంతో పాటు మరో యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది. హైదరాబాద్లోని నార్సింగ్లో ఓఆర్ఆర్ పైన కేటీఎం బైక్ను వేగంగా నడుపుతూ డివైడర్ను ఢీకొట్టగా ప్రమాదంలో బైక్ రైడర్ స్పాట్ డెడ్ అవ్వగా మరో యువకుడికి సీరియస్గా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ ప్రమాద సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపినట్లు తెలుస్తోంది. పోలీస్ అకాడమీ నుంచి కాళీ మందిర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగగా ముందుగా మొబైల్ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ హరికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ శ్రీదేవి. సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న పిచ్చితోటి యువకులు ప్రాణాల మీదకి తీసుకొచ్చుకుంటున్న సంఘటన ఓఆర్ఆర్ ఘటన ఓఆర్ఆర్ లో జరగడం జరిగింది. అయితే ఆ కేటీఎం బైక్ పై వేగంగా దాదాపుగా 100 కిలోమీటర్ల వేగంతో బైక్ నడుపుతూ కూడా స్టంట్స్ చేస్తూ కూడా రీల్స్ చేయాలన్న ఆ పిచ్చితోటి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాదంలో బైక్ రైడర్ స్పాట్ లో అంటే నిన్న ఏదైతే రీల్స్ చేస్తూ కూడా బైక్ నడుపుతూ కూడా ప్రాణాలపై తీసుకొని వచ్చి స్పాట్ లో చనిపోవడం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 100 కిలోమీటర్ల వేగంతో యువకుడు బైక్ నడుపుతున్నట్టుగా తెలిసింది. హైదరాబాద్ లోని నార్సింగ్ ఓఆర్ఆర్ సమీపంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ అకాడమీ నుంచి కాళీ మందిర్ వైపు వెళ్తుండగా ఈ యొక్క రీల్స్ చేయాలన్న పిచ్చితోటి దాదాపుగా 100 కిలోమీటర్ల వేగంతో బైక్ నడుపుతూ మీడియాలో వైరల్ పిచ్చితోటి కూడా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్రాణాలతో ఇప్పటికే ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఉద్దేశంతో చాలా మంది యూత్లు ప్రాణాల మీదకి తెచ్చుకున్న సంఘటనలు అనేకాలు జరిగాయి. ఇప్పటికే వారికి యొక్క కౌన్సిలింగ్ అంటే చాలా వరకు కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ కావాలని పిచ్చితోటి వినూత్నంగా మేము ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో చాలా మంది కూడా యువకులంతా కూడా రీల్స్ పిచ్చి మోజులో పడి చాలా వరకు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారికి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా సరే చాలా మంది యువకులు మారని పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఈ యొక్క నార్సింగ్ పరిధిలోని ఓఆర్ఆర్ వద్ద ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. కేటీఎం బైక్ పై స్టంట్స్ చేస్తూ కూడా యువకుడు మృతి చెందడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే ఈ యొక్క ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు చాలా వరకు కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఉద్దేశంతో కన్న తల్లిదండ్రులకు ఒక కన్నీరు మిగులుస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఆ యువకులు ఎవరు కూడా ఇక సోషల్ మీడియా ఉచ్చులో పడి ఈ యొక్క రీల్స్ చేస్తూ ప్రాణానికి తెచ్చుకోవద్దని చెప్పేసి కూడా పోలీసులంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క రీల్స్ కి సంబంధించి పిచ్చిలో పడి యువత ప్రాణాలు మీదకి తెచ్చుకోకుండా ఈ యొక్క రీల్స్ పైన ఉన్న అంటే ఏదైతే ధ్యాస మొత్తంగా కూడా వేరే వైపు ఏదైనా టెక్నాలజీకి సంబంధించి కానీ ఇంకా వేరే ఏదైనా పరిజ్ఞానం నేర్చుకునే వైపు ఆ యొక్క మలుచుకోవాలంటూ కూడా యువతకు సూచన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తల్లిదండ్రులంతా కూడా ఒక అడుగు ఈ యొక్క యువకులను కూడా తమ కొడుకు బిడ్డలను కూడా ఏం చేస్తున్నారు ఏందనే దానిపైన కూడా కొంత వారిని కూడా దృష్టి సారించాలని చెప్పేసి సామాజికవేత్తలంతా కూడా సూచిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే రీల్స్ చేస్తూ ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఉద్దేశంతో రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. యువకులు ఈ యొక్క రీల్స్ పిచ్చిలో పడి ప్రాణాలు తెచ్చుకోవద్దంటూ కూడా సూచిస్తున్నారు. రైట్ హరి, థ్యాంక్ యూ.